నాలుక కత్తి కంటే చాలా పదునైనది. అది రక్తం చిందించకుండానే ఎవరినైనా సరే నాశనం చేయగలదు. చెడ్డవాడు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటాడు. అదే మంచివాడు తనకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ తనకిష్టం వచ్చినట్టు బ్రతకాలనుకుంటాడు. నిన్ను ఆపగలిగేది నీ సోమరితనం. నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ యొక్క పోరాడే గుణం. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమ చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకు మాత్రం ఎంత ప్రేమ చూపించినా బాధను మిగులుస్తాయి. మనం మాట్లాడే పదాలు అబద్ధం చెప్పవచ్చు, కానీ ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు. మనం చేసే పని తప్పు కాదు అని మనకు తెలిసినప్పుడు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ధైర్యంగా ఉండండి. గుర్తుంచుకోండి, నాశనానికి ముందు గర్వం వస్తుంది. అన్నీ ఉన్నవాళ్ళకే నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా కూడా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఇవేమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టినా చాలు, వాళ్ళకి నువ్వు భగవంతుడిలా కనిపిస్తావు. కష్టం రాకపోతే సుఖం యొక్క విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడిపోతే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తేనే వస్తుంది. ఆనందం అంటే డబ్బు, ఆస్తులు సంపాదించడం కాదు, మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించుకోవడం. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్ష జీవితం అంటే. గుర్తుంచుకో, నీ అనుభవమే సమాధానం. కులం లేనిది, మతం లేనిది, అలాగే హోదా లేనిది, బంధుత్వం కంటే కూడా గొప్పది, వచ్చా కంటే విలువైనది అది ఏదైనా ఉంది అంటే అది స్నేహం ఒక్కటే. కాదంటారా? నీ కష్టాలకు అలాగే బాధలకు గజ్జెలు కట్టి అందరికీ వినిపించకు. ఇక్కడ వినేవారి కంటే నవ్వేవారే ఎక్కువ. ఈ సమాజంలో నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, అలాగే డబ్బు లేని మనిషిని ఒక పనికిరాని చెత్తలా చూస్తారు. ఎవరి బంధం కోసం, ఎవరి ధనం కోసం మనం పాకలాడాల్సిన అవసరం లేదు. మన మాట అలాగే మన గుణం బాగుంటే అదే మన దగ్గరికి వస్తాయి. చిరునవ్వు అలాగే మౌనం సరిగ్గా వాడుకుంటే ఈ రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు వాటమే అనేది ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావో అప్పుడే నువ్వు నీ ఎదుగుదలకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన క్షణాలను కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా కొట్టాలి. అది కేవలం నీ విజయం వల్ల సాధ్యం అవుతుంది. అందరిలా ఎప్పుడూ ఉండకు, అందరి మాట ఎప్పుడూ వినకు, ఎప్పుడూ ఒకరికి బానిస అవకు. నీకు నచ్చింది నువ్వు చెయ్యు, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. ఒకరిని అనుసరించడం అంటే నిన్ను నువ్వు కోల్పోవడం అనేదే గుర్తుపెట్టుకో. కనికరం లేని మనుషుల గురించి కలవరం ఎందుకు? ప్రశాంతంగా ఉండండి. మాటలు తేనెకన్నా తీయగా,
మాట్లాడుతారు, కానీ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు. చెప్పేవేమో నీతులు, మన వెనుకేమో గోతులు తీస్తారు. ఇదే నేటి సమాజం. చులకనగా చూసిన వారికి చురుకుమనేలా ఎదగాలి, అంతేకాని పగ ప్రతీకారాలతో సమయాన్ని వృధా చేసుకోకూడదు. మీ యొక్క బాధని బలంగా చేసుకొని బాధ్యతగా నిర్మించుకో. ప్రతి మనిషికి భగవంతుడు మారడానికి ఒక అవకాశం ఇస్తాడు. మనం మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించడం ముఖ్యం. అప్పుడప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడాలి. కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి. నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ఈ రోజుల్లో శాంతం ప్రశాంతంగా అలాగే మంచితనం అంటూ కూర్చుంటే ఎదుటివారికి మనం చేతకాని వారిలా కనిపిస్తాం. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు కఠినంగానే ఉండాలి. చదువు రాని వారి చేతుల్లో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతుల్లో జీవితాన్ని పెట్టకూడదు. ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారు తప్ప విలువ ఇవ్వరు. నీ యొక్క అర్హత గురించి మాట్లాడేవారికి ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పు: కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదని. నిన్నటి రోజు కష్టంగా ఉండవచ్చు, అలాగే ఈరోజు కూడా కష్టంగానే ఉండవచ్చు, కానీ రేపు రోజు మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కాస్త ఓపికగా భరించినా నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఇతరులు తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే మనం తప్పు చేస్తే కారణం చెబుతాం. అన్ని పరిస్థితులకు కారణాలుంటాయి. వారి యొక్క పరిస్థితిని బట్టి ఆ తప్పుని నిర్ణయించాలి. ఆ నిర్ణయాన్ని బట్టి మీ యొక్క గుణం కూడా నిర్ణయించబడుతుంది. వద్దని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకు. ఎందుకంటే నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు మాత్రమే అవసరం తీరాక ఇక అనవసరం అని వదిలేస్తారు. మళ్ళీ పిలిచారు అంటే మళ్ళీ ఏదో అవసరం ఉందని అర్థం. ఒక పురుగులు ఉన్నప్పుడు చీచీ అని చిరాకు పడతారు. అదే పురుగులు సీతాకోక చిలుకల్లా మారినప్పుడు తన అందాన్ని చూసి మురిసిపోతారు. మన జీవితాల్లో కూడా అంతే. కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవరూ పట్టించుకోరు, విజయవంతంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరూ వదులుకోరు. నిజాయితీ అలాగే నీ పనిలో సాధించాలనే సంకల్పం, ఈ రెండూ ఉంటే పూరి గుడిసెలో ఉన్న బంగారు మేడలు కట్టగలం. జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తరువాత కూడా బ్రతకగలిగేదే. సన్మానం పొందడంలో గొప్పతనం లేదు, దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంటుంది. మనం అన్ని విషయాల్లో అర్హతలు అంతస్తులు చూస్తాం, కానీ ఒక స్నేహం విషయంలో మాత్రం మనసు మాత్రమే చూస్తాం. అదే స్నేహం యొక్క గొప్పతనం. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారి ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఎప్పుడూ కూడా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకు. ఎందుకంటే నువ్వు అందనంత దూరం వెళ్ళిన తరువాత మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు అర్థమైనా కూడా తిరిగి రాలేని పరిస్థితులు ఉంటుంది. కూర్చొని ఒక్క క్షణం ఆలోచించు, అన్నీ గుర్తుకు తెచ్చుకో. నీ మీద పడింది అయితే నీకు జరిగింది అవమానం అయితే
సమయం తీసుకొని అది నిజం కాదని నిరూపించుకో. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో రక్త సంబంధాన్ని కూడా పలకరింపులో అనేదే లేదు. డబ్బుకి ఇచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు. ఈ సూతులలో మీకు ఏ సూతి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరింతగా ఇవ్వండి. ధన్యవాదాలు.